హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ సాఫ్టెక్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల గురించి డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రీసెంట్గా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల గురించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ అండ్ అలాగే పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. ఇది ఈసీఈ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 34 వేకెన్సీస్ ఉన్నాయి. ఈఎండ్ఐఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సిఎస్సిఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 18 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 16 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రిపుల్ఈఆర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ డిపార్ట్మెంట్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా కంప్లీట్గా 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి 4 ఇయర్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ మార్క్స్ వచ్చేసి 60% మార్క్స్ వచ్చి ఉండాలి ఇంజనీరింగ్లో. అండ్ అలాగే ఈ పోస్టులకి సంబంధించిన శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. ఈ పోస్టులకి 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో 40,000 నుంచి 1,40,000 వరకు శాలరీ ఇస్తారు. 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి ఆఫీసర్ లెవెల్లో పోస్టింగ్ అనేది ఇస్తారు. అప్పుడు ఈ 3% ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. ఈ శాలరీ ఇంక్రిమెంట్తో పాటు మనకి ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కేటగిరీ వైజ్ పోస్టుల వేకెన్సీస్ చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 38 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 10 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నుంచి 85% మార్క్స్ వెయిటేజ్ తీస్తారు అండ్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి 15% మార్క్స్ వెయిటేజ్ తీస్తారు. మనకి ఇండివిజువల్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 50% మార్క్స్ రావాలి, పర్సనల్ ఇంటర్వ్యూలో 50% మార్క్స్ రావాలి అండ్ ఓవరాల్గా రెండిట్లో కలిపి 60% మార్క్స్ రావాలి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా ఈ 6 సిటీస్లోనే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి కట్ అవుతాయి. మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసి మనం ఇంజనీరింగ్లో చదువుకున్న కోర్ సబ్జెక్ట్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. మనం ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ట్రిపుల్ ఈలో ఉన్న సబ్జెక్ట్స్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. అలా ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు. డేట్, టైం అండ్ వెన్యూ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అండ్ అలాగే రిజిస్టర్ మెయిల్ ఐడికి మెసేజెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎటువంటి ఫీ అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5th జూన్ ఆఫ్టర్నూన్ 2 o'clock లోపు మనం అప్లికేషన్స్ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ అప్లయింగ్ ప్రాసెస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 6/2025 అండ్ అలాగే పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ముందు మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మీ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మన అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ప్రజెంట్ అడ్రస్ అండ్ అలాగే పర్మనెంట్ అడ్రస్ 2 వేరే వేరే అయితే 2 కాలమ్స్లో రెండింటిని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఏం క్వాలిఫికేషన్ ఏంటి, మన స్కూల్ నేము అలాగే యూనివర్సిటీ ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది ఫీ అమౌంట్ పే చేయడానికి. మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేసిన తర్వాత కిందికి వస్తే 2 రిఫరెన్సెస్ నెంబర్స్ అడుగుతుంది. 2 రిఫరెన్సెస్ నెంబర్స్ మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు అండ్ లేదంటే మీ ఫ్రెండ్స్ నెంబర్స్ అయినా ఎవరైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు అనేది, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో అక్కడ మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ మన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అలాగే మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసేసి సబ్మిట్ కొట్టేస్తే అప్లై అయిపోతుంది.